క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసునామములో మీకందరికీ ఉదయకాల శుభములు తెలుపుతూ ఈ ఉదయకాల కృతజ్ఞత విజ్ఞాపన ప్రార్థనకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రండి, మనమందరము కలిసి మన దేవుని దగ్గరలో మోకరిల్లుదాము. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయాన నీ సన్నిధిలో మోకరిల్లి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునుడి అన్న నీ మాట ప్రకారము నీ కృపను తలపోసుకుంటూ ఈ ప్రార్థనను నీ పాదముల చెంత ఉంచుచున్నాము తండ్రి. రాత్రి అంతా మాకు మంచి నిద్రను విశ్రాంతిని ఇచ్చి సజీవులు లెక్కలో చేర్చి నూతన దినాన్ని దయాకిరీటముగా ఇచ్చినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా, ముందుగా మా కుటుంబాలను నీ చేతులకు అప్పగిస్తున్నాము. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అన్న యెహోషువ తీర్మానం ప్రతి ఇంటిలో నెరవేరాలి ప్రభువా. కుటుంబాలలో సమాధానము, ఐక్యత దయచేయండి. మా బిడ్డలు చేస్తున్న ఉద్యోగాలలో అభివృద్ధిని దయచేయండి. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నములను దీవించండి. వారి పిల్లలను, వారి కుటుంబాలను సంరక్షించండి. ముఖ్యముగా మా చిన్నపిల్లలను దీవించండి. బిడ్డలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అని నీవు సెలవిచ్చావు కనుక వారు జ్ఞానమందును వయసునందును దేవుని దయ్యందును వర్ధిల్లేలా చూడండి. మా యవ్వనస్తులను జ్ఞాపకము చేసుకోండి. వారు తమ నడతను నీ వాక్యమును జాగ్రత్తగా చూసుకొని శుద్ధి చేసుకునేలా బలపరచండి. లోకపు ఆశల వైపు వెళ్లకుండా నీ సేవలో వాడబడేలా చేయండి ప్రభువా. తండ్రి, వివాహాల కోసం కనిపెడుతున్న బిడ్డల వైపు నీ కనుదృష్టి ఉంచండి. ఒంటరిగా ఉండుట నరునికి మంచిది కాదు అని పలికిన దేవుడవు. వారికి సరిహైన సహకారిని అనుగ్రహించండి. గర్భఫలము లేని బిడ్డలను కన్నీరు తుడవండి. హన్నా ప్రార్థనను ఆలకించినట్లు నీ గర్భఫలము దీవింపబడును అన్న వాగ్దానము వారి జీవితాల్లో నెరవేర్చి పసిబిడ్డల నవ్వులతో వారి ఇళ్లను నింపండి తండ్రి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకము చేసుకోండి. వారి గర్భాలను భద్రపరిచి సుఖప్రసవమును దయచేయండి. దేవా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బిడ్డలను ఆదుకోండి. నీ దేవుడైన యెహోవా తన ఐశ్వర్యం చొప్పున ప్రతి అవసరమును తీర్చును అని నమ్ముతున్నాము. అప్పుల బాధల నుండి విడుదలనిచ్చి సమృద్ధిని దయచేయండి. ఉద్యోగస్తులు తమ పనుల్లో నీ కృప పొందేలా, ఉద్యోగము లేని వారు గౌరవప్రదమైన ఉపాధి పొందేలా మార్గాలను తెరవండి. ఇతర దేశాల్లో ఉన్నవారికి మంచి ఉద్యోగాలను, గ్రీన్ కార్డు, పిఆర్లు సకాలములో వచ్చేలా దయచేయండి. కష్టపడి పనిచేసే రైతులను దీవించండి. ఆకాశపు వాకిళ్లను విప్పి వర్షమును కురిపించి వారి పొలాల్లో వందంతుల పంటను ప్రసాదించండి. పండిన పంటకు గిట్టుబాటు ధర వచ్చేలాగున సహాయము దయచేయండి. వారి చేతి కష్టమును ఆశీర్వదించండి ప్రభువా. వృద్ధులను, నిస్సహాయులను నీ రెక్కల నీడలో భద్రపరిచి వారి బిడ్డల ద్వారా సహాయం అందులాగున కృప చూపించండి. మీ తల వెంట్రుకలు నెరయు వరకు మిమ్మల్ని ఎత్తుకునివాడు నేనే అన్న నీ వాగ్దానమే వారి ధైర్యము. అనారోగ్యంతో ఉన్న వారిపై నీ స్వస్థత హస్తము ఉంచండి. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది అని నమ్మి ప్రార్థిస్తున్నాము. హాస్పిటల్లో మంచాలపైన ఉన్న వారిని లేపి నడిపించండి. ప్రతి దీర్ఘకాలిక వ్యాధి నుండి విడుదలనిచ్చి వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మార్చండి. అలాగే విధవరాండ్రను, వికలాంగులను ఆదరించండి. వారికి నీవే ఆశ్రయముగా ఉండి ఏ కొదువ లేకుండా నడిపించండి ప్రభువా. రాబోయే పరీక్షల కోసం సిద్ధపడుతున్న, పరీక్షలు రాస్తున్న విద్యార్థులపై నీ జ్ఞానాత్మను కుమ్మరించండి. భయమును తొలగించి వారు చదివినది గుర్తించుకునేలా, మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యేలా సహాయము చేయండి ప్రభువా. దేవా, మా దేశమును, రాష్ట్రమును దీవించండి. నాయకులకు నీ ప్రజలను నీతితో పాలించే జ్ఞానమును ప్రసాదించండి. నీ వాక్యమును ప్రకటించే సేవకులను బలపరచండి ప్రభువా. వారి పరిచర్యను ఫలపరితము చేయండి. ప్రపంచ శాంతి కోసం ప్రార్థిస్తున్నాము. యుద్ధాలు, కలహాలు ఆగిపోయి నీ ప్రేమ లోకమంతా వ్యాపించాలి నాయనా. సమాధానకర్తయగు దేవా, నీ శాంతిని భూమిపై కుమ్మరించండి.
మహోన్నతుడా, ఈ ప్రార్థనలన్నీ నీ పాదముల చెంత చేరాయని నీవు మా మొరను ఆలకించి జవాబు ఇచ్చే దేవుడవని నమ్ముచున్నాము. మా విన్నపములను ఆలకించి మమ్మును నీ సాక్షులుగా నిలబెట్టమని మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించి హెచ్చించునుగాక. ఆమెన్. ఈ ఆశీర్వాదాలు పలుకుతుండగా ఆమెను చెప్పండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించి హెచ్చించునుగాక. మీ ప్రయత్నములన్నిటినీ సఫలీకృతము చేయునుగాక. మీకు కలిగిన సమస్తానికి కంచె వేసి కాపాడునుగాక. ప్రభువైన యేసు మీ మీద సన్నిధి కాంతి ఉదయింపజేసి మీకును మీ కుటుంబానికి క్షేమము దయచేయునుగాక. ఆమెన్. ప్రియులారా, ఈ వీడియోను మీరు చూసినప్పుడు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అనేక మందికి దీవెనకరంగా ఉంటారు. షేర్ చేయడం వల్ల ఈ సందేశం అనేక మందికి అందించిన వారు అవుతారు. మీరు తొలిసారిగా ఈ ఛానల్ను చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. ఆమెన్.